పుష్ప పార్ట్ 2. ఒక్కసారి మీరు క్లైమాక్స్ సీన్లోకి వస్తే అక్కడ పుష్ప చెన్నై మురుగన్తో డీలింగ్ కుదుర్చుకుంటాడు. దానిని చూసి మంగళం సీనుకు చాలా కోపం వస్తుంది. అలానే మీరు పుష్ప 1 ఎండింగ్కి వచ్చారంటే అక్కడ పుష్ప బన్వర్ సింగ్ సికావత్ను చాలా దారుణంగా అవమానిస్తాడు. దాంతో బన్వర్ సింగ్ సికావత్ పుష్ప ఇచ్చిన డబ్బును మొత్తం కాల్చేస్తాడు. అలా పుష్పకు ఇంకా శ్రీవల్లికి పెళ్లి అవుతుంది. ఇక్కడితో పార్ట్ 1 మూవీ ముగుస్తుంది. ఇంకా ఈ కథలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ మూవీ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 100K లైక్స్. ఇలా ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చితే అస్సలు తగ్గేదేలే అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. పుష్ప పార్ట్ 2 మొదలైన వెంటనే అక్కడ పుష్ప పార్ట్ 1లో చూపించిన విధంగా సరుకును చాలా భద్రంగా చెన్నై మురుగన్ కింద ఉన్న వారికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు పుష్ప. అలా పుష్ప 3 నెలల వరకు సరుకును ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. ఆ 3 నెలల్లోపే పుష్ప 600 కోట్లు సంపాదిస్తాడు. పుష్ప అప్పుడు ఇలా అనుకుంటాడు, నేను మాత్రమే 3 నెలల్లో 600 కోట్లు సంపాదించాను. అదే చెన్నై మురుగన్ ఇంకా ఎంత సంపాదిస్తున్నాడో అని పుష్ప ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు పుష్ప చెన్నై మురుగన్ను కలవడానికి వెళ్తాడు. అప్పుడు చెన్నై మురుగన్ కింద ఉండే వాళ్ళంతా పుష్పను అడ్డుకుంటారు. అప్పుడు పుష్పను వాళ్ళందరూ అడ్డుకొని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అసలు ఇక్కడ ఎందుకు వచ్చావు, సరుకు తెచ్చావా అని వారందరూ పుష్పను అడుగుతారు. దానికి పుష్ప ఏమి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటాడు. వారందరికీ కోపం వచ్చి పుష్పాని కొట్టడానికి వెళ్లే సమయంలో పుష్ప తన జోబిలో నుంచి ఒక ఎర్ర చందనం చెక్కను తీస్తాడు. అది చూసి అక్కడ వారందరూ షాక్ అయ్యి పుష్పకు ఒక కుర్చీ వేస్తారు. అప్పుడు పుష్ప చెన్నై మురుగన్ను కలవడానికి వెళ్తాడు. అప్పుడు చెన్నై మురుగన్ పుష్పను ఇలా అడుగుతాడు, నీకేం కావాలి, ఎక్కువ డబ్బు కావాలా? దానికి పుష్ప సమాధానంగా మనిద్దరం పార్ట్నర్స్ అవుదామని అంటాడు. అప్పుడు చెన్నై మురుగన్ పైకి నవ్వుతూ పుష్పతో చేతులు కలుపుతాడు. కానీ మనసులో ఇలా అనుకుంటాడు, వీడు ఫస్ట్ ఎర్రచందనం దొరికే చోటు మా మనుషులకు చూపించిన వెంటనే వీడిని చంపేయాలని మనసులో అనుకుంటాడు. అలా పుష్ప కొన్ని రోజులు సరుకును డైరెక్ట్గా చెన్నై మురుగన్కు అమ్ముతూ ఉంటాడు. అలా ఒకరోజు ఈ విషయం అంతా బన్వర్ సింగ్ సికావత్కు తెలుస్తుంది.